మనం చూస్తూనే ఉన్నాం రాజకీయాలుగా చాలా పెను మార్పులు జరుగుతున్నాయి. కానీ వైసీపీ పార్టీలో మాత్రం చాలా గొప్ప గొప్ప మార్పులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ అని ఒకటి పెట్టాడు. బేసికల్లీ ఇప్పటిదాకా ఎప్పుడు ఈ దర్బార్లు ప్రజలు అన్న వర్డ్ ఎక్కడా లేదు ఆయనకి. సడన్ గా నిన్న మాత్రం ప్రజా దర్బార్ అంట. ప్రజా దర్బార్ పులివెందుల్లో ఆయన ఆఫీస్ లో కండక్ట్ చేసిన ప్రజా దర్బార్ కి జనాలు చాలా మంది వచ్చారు. వచ్చిన దాంట్లో కొంతమందినే లోపల పర్మిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇదేంటో నాకు అర్థం కాదు. ప్రజా దర్బార్ అన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆదరించాలి, అదంతా కాదు. అక్కడ దాంట్లో మాత్రం కొంతమందే పర్మిసిబుల్, కొంతమంది పర్మిసిబుల్ అవ్వబట్టి మిగతా వాళ్ళందరూ ఒకవేళ రద్దీగా అయిపోయి కిటికీలు కూడా పగిలి, కిటికీలు పగిలిన తర్వాత అక్కడ ఉన్న సిఐ గారు వచ్చి కేసు నమోదు చేస్తాము అని చెప్పినప్పుడు అబ్బే లేదండి వీళ్ళందరూ మా వాళ్లే పొరపాటున పగిలి అని చెప్పి వాళ్ళకాళ్ళే సర్దుమర్చుకున్నారు. ఇలాంటి ప్రజా దర్బార్లు లాస్ట్ 5 ఏళ్ళు నడుపుంటే ఆ గవర్నమెంట్ సరఫరా చేసిన లిక్కర్ గురించి జనాలు ఎంతమంది చనిపోయారో వచ్చి నివేదించుకునేవాళ్ళు. ఇదంతా కాకుండా తిరుపతి లడ్డూలో పట్టి వాళ్ళు వచ్చి ఆఖరికి తిరుపతి దేవస్థానంలో ఇది నెయ్యి కాదు జిగురు సాగుతుంది, వాసన వస్తుంది, ప్రజలందరినీ మోసం చేస్తామని చెప్పినప్పుడు ఆ లడ్డూలు తిన్న భక్తులు ఎవరైతే ఉన్నారో మైసూర్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్న కలవడానికి ఒక దర్బార్ పెట్టుంటే ఓహో నాయకుడు అనిపించుకోవచ్చు. సడన్ గా ప్రజా దర్బార్ ఎందుచేత ప్రజా దర్బార్ తెలుసా? మీ అందరికి ఒక ఐడియా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరినీ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉండాలి, ఎక్కడ బయట తిరగకూడదు, ప్రజల దగ్గరే ఉండాలి, ప్రజా దర్బార్ నిర్వహించాలి అని చెప్పి ఆయన చెప్తే ఆయన మాటను తీసుకుని ఈరోజు ప్రజా దర్బార్లు పెట్టాడులేండి. అంతకంటే గొప్పగా ఏం లేదు.